చాలా స్పష్టంగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడో కస్టడీ తీసుకున్న వ్యక్తికి ఏమైనా గాయాలు తగిలితే దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాన్ని వివరించవలసిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉంటుంది. కాబట్టి విజయపాల్ గారి పాపం ఆయన తప్పించుకునే అవకాశాలే లేవు. ఒకటి. రెండోది, అసలు ఆయన బర్త్డే రోజున అతన్ని తీసుకొచ్చేసి సిఐడి ఆఫీసులో పెట్టేసి చిత్రహింసలో పెట్టేసి దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా రాశారండి. దీన్ని ఇంకొక విచిత్రం ఏం పాయింట్ రాశారండి దాంట్లో, పాపం వైఎస్ఆర్సీపీకి హార్ట్ అటాక్ థియరీ అనేది ఎప్పటి నుంచో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దగ్గర నుంచి ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి లేకుంటే కాబట్టి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కూడా ముందు ప్రచారం చేశారు కదా, ఇది హార్ట్ అటాక్ అని చెప్పేసి. గాయాలున్నా గొడ్డల దెబ్బలున్నా ఏమున్నా కానీ హార్ట్ అటాక్ థియరీని ప్రచారం చేశారు. అలాగనే దీంట్లో కూడా రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ హార్ట్ పేషెంట్, ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయన మీద కూర్చొని ఆయన్ని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చేయడానికి కావలసిన విచిత్రాలన్నీ కూడా ఆ రోజున ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేశారు. దీంట్లో ఒకటండి, మనం పిఎస్ఆర్ ఆంజనేయులు అనేవాడు చాలా క్రూరంగా వ్యవహరించాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఆయన పోలీస్ అధికారాన్ని మర్చిపోయాడు. చట్ట వ్యతిరేక చర్యలు జరిగినట్లో 100% ఆయన పాత్ర లేకుండా ఏది జరిగింది ఈ రాష్ట్రంలో అనుకోవడం, అది అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ప్రారంభమైంది కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే పట్టాభి గారు కావచ్చు, టీడీపీ కార్యాలయాల మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, అలానే అమరావతి రైతుల మీద. ఇక ఒకటి ఏంటండి, ఆల్రెడీ అన్నిట్లో కూడా ఆయన పాత్ర స్పష్టంగా కనబడింది ఇంటెలిజెన్స్ చీఫ్ గా. రెండోది సునీల్, అసలు ఆయన ఆగడాలకి అదుపు లేదు. అసలు ఆయన ఒక వైపున నేను అసలు వైఎస్ఆర్సీపీ నాయకుడిని అనే పరిస్థితుల్లో ఆయన వ్యవహార శైలి ఆయన చేశాడు. చివరికి ఏం చేశారు, ఇప్పుడు A3గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పాపం వీళ్ళనే కాదండి సార్, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే IPS IASలనే కాదు, మిగిలిన శాఖ వాళ్ళ కూడా తాను ప్రభావితతనంగా లొంగ తీసుకొని వాళ్ళ ముద్దాయిలుగా పెట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగింది. దాంట్లో పాపం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు, ఎందుకంటే పాపం ఆ భర్త వైఎస్ఆర్సీపీ భర్తను ఉపయోగించేసి తద్వారా ఆమెను మేనేజ్ చేసి ఆమె ద్వారా తప్పు రిపోర్ట్ ఇప్పించారు. అదేమైంది, ఆర్మీ హాస్పిటల్లో చెప్పారండి, ఫ్రాక్చర్ ఉందని వేలి మీద ఫ్రాక్చర్ ఉందని చెప్పాడు. అంటే ఏమైపోయింది, విధి నిర్వహణ లోపానికి పాల్పడినట్టుగా వాళ్ళని నిర్ధారింపజేసి వాళ్ళ ముద్దాయిలుగా ఈ రోజున ఈ కేసులో పెట్టే పరిస్థితి. డెఫినెట్ గా ఈ కేసులో ఇంకా తిమింగలాలు ఉన్నాయి. సార్ ఒక్క విషయం చెప్పండి ముప్పాల సుబ్బారావు గారు, ఇప్పుడు సునీల్ గారు పివి సునీల్ గారు టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి నిన్న రాత్రి ఆయన ఈ కేసు జరుగుతున్న టైంలో అసలు ఏమేమి ట్వీట్లు పెట్టారనేది ఆయన అకౌంట్ చెక్ చేస్తే ఒక ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనపడింది. దీని మీద కూడా మీరు చెప్పండి. తప్పుడు సాక్ష్యాలు, రుజువు కాని ఆరోపణలు చేసే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కేసు వీగిపోయిన రోజు 10 ఏళ్ల తర్వాత అయినా సరే నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా సరే అంటూ బెదిరిస్తూ ఆ రోజే ట్వీట్లు పెట్టేశాడు ఆయన. కేసు వీగిపోద్ది, మీ అందరి సంగతి తేలుస్తానని. అసలు ఆ ట్వీట్ చూస్తే అంటే ఇప్పుడు ఇవన్నీ కౌంట్ అవుతాయండి? ఇప్పుడు ఒకటి మేడం గారు, ఆ రోజున ఆయనకి అధికార బలం ఉంది, ఆయన ఏ తప్పులు చేసినా సమర్థించేయండి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. నీకు స్వేచ్ఛ ఇచ్చేశాను, నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యహింసకు పాల్పడు, నీ ఇష్టం వచ్చినట్టు చేయి, చట్టాలు రాజ్యాంగం నీకు అమలు కావాల్సిన అవసరం లేదు, మాది రాజారెడ్డి రాజ్యాంగం ఉంది, దాన్ని అమలు చేసుకోపో అని ఆదేశాలు ఇచ్చేశారు. దాంతో రెచ్చిపోయాడు. కానీ రెచ్చిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడు, నేను పలానా చోట ఉన్నా అని చెప్పమానండి. ఇప్పుడు భయకంపితుడైపోయి విదేశాలకు పారిపోదామనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే రఘురామకృష్ణరాజు గారు చెప్పారు కదా, ఆయనకి లుక్అవుట్ నోటీసులు ఇవ్వండి, విదేశాలు పారిపోతాడు. కాబట్టి అటువంటి వాళ్ళు పారిపోవడం సరికాదు. ఇప్పుడు ఆయనకి ఇంకా భయం ఏం పట్టుకుందంటే, విజయపాలు పాపం సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ రెమెడీ దొరకలా. సుప్రీంకోర్టు కూడా నీకు ముందస్తు ఉన్నాయా, నిన్ను అరెస్టే కరెక్టు, నీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఇది ప్రజా సమాజం మీద ప్రభావం చూపుద్ది ఇది అని చెప్పేసి అక్కడ కొట్టేశారు. ఇప్పుడు సునీల్ కూడా అదే గతి పట్టుద్ది. కాబట్టి అక్కడ కొట్టేశారు కాబట్టి దాంట్లో నాకు అదే గతి పట్టుద్ది. నా పరిస్థితి ఏంటంటే అయోమయ పరిస్థితిలో ఉండి పిచ్చ పోస్టింగ్లు పెట్టేవంటి ఆనవాయితీ ఆయనకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఎవరు రక్షించలేరు.
చట్టం అనేది కొంత జాప్యం అంటే అవ్వచ్చు ఇప్పుడు ఈ కేసులో ఇమీడియట్ నెక్స్ట్ పిలిపించేది డాక్టర్ గారు ప్రభావతి గారిని సునీల్ గారినేనా? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే పరిస్థితి, ఎందుకంటే ఆయన ముద్దాయిగానే ఉన్నాడు, ఆయన సాక్షి కాదు. కాబట్టి ఈ టవర్ లొకేషను, టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డు, గూగుల్ టేక్అవుట్, ఇవన్నీ కూడా సమాచారం సేకరిస్తే ఇంకా తిమింగలాలు దీంట్లో ఉన్నాయి. అది సకల శాఖ మంత్రుల దగ్గర తోలుద్దా? మీరు ఆ జగన్ గారు ముద్దాయి గారు ఉన్నారు, ఆయన కూడా A2 A3గా ఉన్నారంటే ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు. నిన్న కూడా మనం చూసాం, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మీ మీద కూడా ఆయన పరువు నష్టం కేసేస్తారు. ఎక్కడో అమెరికాలో నా పేరుందా అన్నారు, ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పి క్లియర్ కట్ గా అక్కడ రాసి ఉంటే ఈ రోజు అన్ని పత్రికల్లో కూడా, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో సైతం క్లియర్ గా రాశారండి, మీ పేరు ఎక్కడుందో చూడండి, ఇదిగో ఇక్కడ రాశారు. ఇప్పుడు మీరు ఆయన కూడా ఈ కేసులో ముద్దాయండి పిలిపించారంటే మీరు కూడా పరువు నష్టం కేసేస్తానని చెప్పి ఆయన అన్నట్టు ఉంటది. ఇప్పుడు వాస్తవాలు, పాపం అమాయకుల్లా ఉన్నాడు, వాస్తవాలు చెప్తే అది పరువు నష్టం కింద రాదు, అవాస్తవాలు చెప్తే మాత్రమే తప్ప